మన పురాణాలలో ఎందరో మహావీరులు ఉన్నారు. కొందరు తమ తపస్సుతో అద్భుత శక్తులను పొందితే మరికొందరు దైవిక వరాలతో అజేయులుగా మారారు. అలాంటి యోధులలో ఒకడు కిష్కింధకు అధిపతి అయిన వాలి. అతనికున్న వరం సామాన్యమైనది కాదు. యుద్ధంలో తన ఎదుట నిల్చున్న ఏ ప్రత్యర్థి శక్తిలోనైనా సగాన్ని లాగేసుకోగల అద్భుత వరమది. ఆ శక్తితోనే 10 తలల రావణుడిని సైతం చంకలో ఇరికించుకుని లోకాలన్నీ తిరిగాడు. అలాంటి అపార శక్తిశాలి అజేయుడు అయిన వాలి చిరంజీవి రామభక్తుడైన హనుమంతుడితో యుద్ధానికి సిద్ధపడి చివరికి ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా ఎందుకు పారిపోయాడు? హనుమంతుని శక్తిలో సగాన్ని లాక్కునే అవకాశం ఉన్నప్పటికీ ప్రాణభయంతో ఎందుకు పలాయనం చిత్తగించాడు? ఈ కథ వెనుక ఉన్న రహస్యం హనుమంతుని నిజమైన శక్తికి ఒక నిలువడ్డాద్దం. ఆ రోజు వనమంతా ప్రశాంతంగా ఉంది. పవనసుతుడైన హనుమంతుడు ఒక చెట్టు కింద కూర్చుని తన మనసును శ్వాసను శ్రీరాముని పాదాల చెంత లగ్నం చేసి ప్రశాంతంగా రామనామాన్ని జపిస్తున్నాడు. అతని తపస్సులో ప్రపంచమే నిశ్శబ్దమైపోయింది. కాని ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ భూమి కంపించేలా అడుగులు వేస్తూ అహంకారంతో గర్జిస్తూ వచ్చాడు వాలి. తన శక్తికి ఎదురు లేదని, ఈ ప్రపంచంలో తనను ఓడించేవాడు లేడని విర్రవీగుతూ దారిలో అడ్డువచ్చిన చెట్లను సైతం పెక్కిలించి విసిరేస్తున్నాడు. ఆ అల్లరి హనుమంతుని తపస్సుకు భంగం కలిగించింది. కళ్ళు తెరిచిన ఆంజనేయుడు వాలిని చూసి ఎంతో వినయంగా ఇలా అన్నాడు: వానరరాజా, నీవు మహాశక్తిశాలివని నాకు తెలుసు. నీ పరాక్రమాన్ని ఎవరూ శంకించలేరు. కాని ఈ విధంగా గర్వంతో ప్రవర్తించడం నీ స్థాయికి తగదు. ఆ మాటలకు వాలి అహం మరింతగా దెబ్బతింది. ఓ వానరా, నువ్వెవ్వరు నాకు నీతులు చెప్పడానికి? నువ్వు పూజించే ఆ రాముడు వచ్చినా నన్ను ఏమీ చెయ్యలేడు అని గర్వంగా పలికాడు. తన ప్రాణనాథుడైన శ్రీరాముణ్ణి అవమానించడంతో హనుమంతుని సహనం నశించింది. అతని కళ్ళు నిప్పులు చెరిగాయి. ఓరి మూర్ఖుడా, నా స్వామిని నిందించిన నిన్ను వదిలిపెట్టను. నీకు అంత ధైర్యముంటే రేపు సూర్యోదయం వేళ నాతో యుద్ధానికి రా అని సవాలు విసిరాడు. ఆ విధంగా ఆ ఇద్దరు మహావీరుల మధ్య యుద్ధం ఖాయమయ్యింది. ఈ విషయం తెలుసుకున్న సృష్టికర్త బ్రహ్మదేవుడు ఆందోళన చెందాడు. హనుమంతుడు సామాన్యుడు కాదు, అతనిది రుద్రాంశ. అతని పూర్తి శక్తిని ప్రపంచం తట్టుకోలేదు. ఆ శక్తి రాబోయే రామరావణ యుద్ధం కోసం, ధర్మస్థాపన కోసం ఉద్దేశించబడింది. అది ఇలా ఒక చిన్న అహంకారపు పోరులో వృధా కాకూడదని భావించాడు. వెంటనే హనుమంతుని ముందు ప్రత్యక్షమై, ఆంజనేయ, నీ కోపం సమంజసమే, కాని ఒక చిన్న విన్నపం. రేపటి యుద్ధానికి నీ పూర్తి శక్తితో వెళ్ళవద్దు. నీ శక్తిలో కేవలం 10% మాత్రమే తీసుకుని వెళ్ళు. మిగిలిన 90% శక్తిని నా వద్ద భద్రంగా ఉంచు. యుద్ధం ముగిశాక తిరిగి పొందవచ్చు అని కోరాడు. పెద్దల మాటను గౌరవించే హనుమంతుడు అందుకు అంగీకరించాడు. మరుసటి ఉదయం యుద్ధభూమిలో వాలి, హనుమంతుడు ఒకరికొకరు ఎదురుకుండా నిల్చున్నారు. వాలి పెదవులపై అహంకారపు నవ్వు, హనుమంతుని ముఖంలో ప్రశాంతత. యుద్ధం ప్రారంభం కాగానే వాలి తన ఇంద్రుడిచ్చిన హారం యొక్క శక్తిని ప్రయోగించాడు. హనుమంతుని శక్తిలో సగాన్ని తన శరీరంలోకి లాక్కోవడం మొదలుపెట్టాడు. కాని ఆ తరువాత జరిగిన దాన్ని వాలి తన జీవితంలో ఊహించి ఉండడు. హనుమంతుని 10% శక్తిలో సగభాగం, అంటే హనుమంతుని అసలు శక్తిలో కేవలం 5% శక్తి అతని శరీరంలోకి ప్రవహించడం మొదలైనవ్వడే వాలికి నరకం కనిపించింది. అది శక్తి ప్రవాహంలా లేదు, 1000 కోట్ల సూర్యులు ఒక్కసారిగా తన శరీరంలోకి ప్రవేశిస్తున్నట్లు, లక్షల పిడుగులు ఒకేసారి తన నరాలను చీల్చుకుంటున్నట్లు అనిపించింది. అతని శరీరం ఆ శక్తి యొక్క తీవ్రతను తట్టుకోలేకపోయింది. ఒక చిన్న కుండతో మహాసముద్రాన్ని నింపడానికి ప్రయత్నించినట్లు అతని నరాలు చిట్లిపోయేంతగా, శరీరం బద్దలయ్యేంతగా బాధతో విలవిలలాడిపోయాడు.
తాను గ్రహిస్తున్నది శక్తిని కాదని స్వయంగా ప్రళయాన్ని తనలోకి ఆహ్వానిస్తున్నానని అతనికి అర్థమైంది. అప్పుడు బ్రహ్మదేవుడు వాలి ముందు ప్రత్యక్షమై, ఓ మూర్ఖుడా, నువ్వు ఎదుర్కొంటున్నది హనుమంతుని పూర్తి శక్తి కాదు. అతను తన శక్తిలో కేవలం 10% మాత్రమే తెచ్చాడు. దానిలో సగానికే నీ శరీరం ఇలా తల్లడిల్లిపోతున్నాయి. ఇక హనుమంతుడు తన పూర్తి స్వరూపంతో వచ్చి ఉంటే ఈ విశ్వంలోని ఆనవాళ్లు కూడా మిగిలి ఉండేవి కావు అని వాలిని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న వాలికి తాను ఎంతటి పెను ప్రమాదంలో చిక్కుకున్నానో బోధపడింది. హనుమంతుడు ఒక సాధారణ వానరుడు కాదని, ఆయన శక్తి ఊహకు అందనిదని గ్రహించాడు. ఆ క్షణమే వెనుతిరిగి చూడకుండా ప్రాణభయంతో పరుగులంకించుకున్నాడు. చాలా దూరం పరుగులంకించిన తర్వాత కానీ అతని శరీరం కుదుటపడలేదు. చివరికి తన తప్పు తెలుసుకొని హనుమంతుని పాదాల వద్దకు వచ్చి, స్వామీ, నన్ను క్షమించు. నాకున్న కొద్దిపాటి శక్తికి గర్వంతో కళ్ళు మూసుకుపోయాయి. నీలాంటి మహాశక్తిశాలివి ఇంత వినయంగా రామభక్తిలో మునిగి ఉండగా నేను అల్పుడిని, అహంకారంతో ప్రవర్తించాను అని పశ్చాత్తాపంతో వేడుకున్నాడు. మిత్రులారా, ఈ కథ మనకొక గొప్ప సత్యాన్ని చెబుతోంది. హనుమంతుని శక్తి అతని కండరాల్లో లేదు, అతని రామభక్తిలో ఉంది. వాలి శరీరం హనుమంతుని మొత్తం శక్తిలో కేవలం 1% శక్తిని కూడా తట్టుకోలేకపోయింది. ఒక్కసారి ఆలోచించండి, అలాంటి వాలి చేతిలో ఓడిపోయిన రావణాసురుడి పరిస్థితి ఏంటి? మరి హనుమంతుడు లంకకు వెళ్ళినప్పుడు రావణుడు ఎంతటి ప్రమాదంతో ఆడుకున్నాడో కదా.